అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక లాకప్ డెత్కి సంబంధించిన ఇష్యూ చాలా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అందరు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంత దారుణం అంటే ఈ ఒక్క లాకప్ డెత్ ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో అదొక నిదర్శనంగా కనిపిస్తుంది మనకు. అంటే ఇంత దారుణంగా ఉంటుందా, పోలీసులు ఇట్లా ఉంటారా? ఒక క్రిమినల్ కేసులో ఆయన మీద కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయంట. ఒక 25 years పిల్లగాడు గాదే సాయి కృష్ణలంకకు సంబంధించిన అతను. ఆయన కూడా కృష్ణలంక సిఐ నాగరాజు June 6th రోజు నైట్ తీసుకొని పోయినరు. అదే లాస్ట్ చూపు. ఆ తర్వాత ఆ ప్లాన్ వాళ్ళ మదర్ చూపలే, వాళ్ళ సిస్టర్కి చూపలే. ఇప్పటికీ June 6th నుంచి ఈ రోజుకు దాదాపు 12-13 days అయిపోయింది. అసలు సిఐ నాగరాజు మీద అత్యాయత్నం కేసు పెట్టినారు. విచారణ కోసం ఒక ఎస్పీతో విచారణ చేపిస్తున్నారు, రాజమండ్రి ఎస్పీతోన. ఇదంతా చూస్తే లాకప్ డెత్ జరిగిపోయింది. ఒక సీఐ మీద హత్యాయత్నం కేసు ఎప్పుడు పెడతారు? గవర్నమెంట్ ఎప్పుడు నమోదు చేస్తుంది? ఖచ్చితంగా అక్కడ జరిగింది కాబట్టి. కానీ రౌడీల కన్నా మించి సిఐ నాగరాజు ఈ మర్డర్ చేసినట్టుగా కనిపిస్తుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి మనకు పోలీస్ స్టేషన్లో చాలా కేసులు చూస్తూ ఉంటాం. పోలీసులు అసలు కొట్టే అర్హత ఉండదు, వాళ్ళకి కొట్టే అధికారం లేదు పోలీసు వాళ్ళకు. రౌడీ షీటర్ని తీసుకొని పోయినా నువ్వు క్వశ్చన్ చేయి, వాళ్ళతో సమాచారం సేకరించు, కొట్టే అధికారం పోలీసులకు లేదు. కానీ ఈ కేసులో, ఈ క్రిమినల్ కేసులో ఆ 25 years గాదే సాయి కృష్ణని తీసుకొని పోయి చాలా విపరీతంగా కొట్టిరంట. ఆ పోలీస్ స్టేషన్లో ఇంకొక ఆయన ఖైదీగా పోయిండా, అంటే ఒక ఏదో కేసులో పోలీసు అరెస్ట్ చేస్తే పోయిండా, లేకపోతే ఎందుకు పోయిండో కానీ ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆయన ఒక వీడియో పెట్టిండు, నేను చూసినా చాలా దారుణంగా కొట్టిందని. వాళ్ళ సిస్టరు ఒక 2 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ పోతే కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆమె వివరించింది. వైఎస్ జగన్ పోయినప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ ఏమో ఒక కాపు సామాజిక వర్గ యువకుడు అనే ఒక సోషల్ యాంగిల్లో తీసుకున్నది. ఏపీలో కొత్త కులాలు ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి భవిష్యత్తు తీసుకొని ఉండొచ్చు. అయినా ఏ కుల పొల్లైనా, కాపులైనా, ఇంకా ఇతర కులాలు ఎవరైనా సరే పోలీసులు ఇంత దారుణంగా కొట్టి చంపడం ఒక ఎత్తు, తర్వాత అసలు శవమే లేకుండా చేయడం రెండో ఎత్తు. ఎవరో రౌడీ షీటర్లు లేకపోతే సుపారీ తీసుకునే గ్యాంగులు వాళ్ళు కూడా చంపేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేయరు. ఏదో కొన్ని కేసుల్లో మాత్రమే మనం దొరికిపోతామేమో చట్టానికి, మళ్ళీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది దీనిలో లీగల్ బాటిల్ని. కాబట్టి దీనిలో ఉండకూడదు, దీనిలో మనం దొరకకూడదు అనుకొని ఒక క్రిమినల్ మెంటాలిటీతో ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రమే శవాన్ని కూడా మాయం చేస్తారు. ఇక్కడ పోలీసు ఒకవైపు పోలీస్ మైండ్, ఆ పోలీసుకు కొంత క్రిమినల్ మైండ్ కూడా తోడైనట్టుంది. సిఐ నాగరాజు అంట, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏకంగా అసలు మనిషినే లేకుండా చేసిండ్రు. ఆయన బాగా దెబ్బలు కొట్టిండ్రంట, బాగా కొట్టేసిండ్రంట, గోర్లు బీకిర్రంట, ఇంకా ఏమేమో జరిగినాయి. ఇతనే ఆయన సాయికృష్ణ. సరే, ఏమైనా క్రిమినల్ కేసులు ఉండొచ్చు, ఉంటే దాన్ని లా ప్రకారం వాళ్ళని శిక్షించాలి. శిక్షించడానికి పోలీసులు కాదు, పోలీసులు అది శిక్షించేది చట్టం శిక్షిస్తుంది, కోర్టు శిక్షిస్తుంది. సిఐలకు ఏసీఐలకు శిక్షించే అధికారం లేదు ఎవరికి కూడా. వాళ్ళు ఎంతసేపటికి చట్టం ముందు నిలబెట్టే వరకు వాళ్ళ బాధ్యత. కానీ దీనిలో మాత్రం వీళ్ళని పట్టుకొని వచ్చి ఇతను పట్టుకొని వచ్చి సాయికృష్ణని చాలా అసలు కోర్టుకు సబ్మిట్ చేయకుండా 24 hours కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఎంత తీవ్రమైన కేసులో అయినా సరే, చిన్న కేసు అయినా సరే, మర్డర్ కేసు అయినా సరే, ఇంకా అంతకన్నా పెద్ద కేసులు అయినా సరే, ఖచ్చితంగా పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే నిందితుడిని 24 hours జడ్జి ముందు సబ్మిట్ చేయాలి. ఇక జడ్జి రిమాండ్ ఇస్తాడు. మీకు అవసరం ఉంటే మళ్ళీ జడ్జి పర్మిషన్తోన మీరు మళ్ళీ కస్టడీకి తెచ్చుకోవాలి, క్వశ్చనింగ్ చేయాలి, ఏదైనా చేయొచ్చు. కానీ ఈ కేసులో మాత్రం అటు జరగలేదు. తీసుకుపోవడమే లాస్ట్. జడ్జి ముందుకు తీసుకుపోలేదు, వాళ్ళ పేరెంట్స్కు చూపలేదు, వాళ్ళ మదర్కు చూపలేదు, వాళ్ళ సిస్టర్ పోలీస్ స్టేషన్ పోతే ఆమెకు చూపలేదు. పోలీసులు లాస్ట్కి ఏం తెలియంది, కొన్ని రోజులు సస్పెన్స్ నడిపింది. దీనిలో ఎవరో సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేషో చెప్తే సిఐ నాగరాజు కొట్టి చంపిండు అని చెప్పలేం. ఇక్కడ నాగరాజు కూడా చంపాలన్న ఇంటెన్షన్తో చంపిండా సిఐ, లేకపోతే విపరీతంగా కొడితే చనిపోయిండా అనేది కూడా తెలియదు. అది కూడా మనం కన్ఫర్మ్ చెప్పలేం. ఒకసారి వాళ్ళ మదర్ మాట్లాడుతుంది జగన్ పోయినప్పుడు, అది వినండి. ఈ రెండేనయ్యా నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా తారీఖున పలానా నేను దానం చేసుకుంటా, అంతకన్నా నాకేమొద్దయ్యా, నేను ఆల్రెడీ కష్టపడి బతికే. ఒక మదర్ కనీసం శవమని ఇవ్వండి, లేకపోతే బూడిదనని ఇవ్వండి అడుగుతుంది. పోలీసులు బూడిద కూడా లేకుండా చేసిండ్రా? లాకప్లో బాగా కొట్టిన తర్వాత, గోర్లన్నీ ఉడబెక్కిన తర్వాత అతను ఏదో ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి చికిత్స చేయించారట. తర్వాత దగ్గరలో ఉన్న శ్మశాన వాటికలో కాల్ చేసిండ్రు ఆ పిల్లగాన్ని, శవాన్ని కాల్ చేసిండ్రు. అంటే పోలీసులు ఒక ఇంటెన్షన్తోన
కావాలని డెడ్ బాడీని మాయం చేసే ప్రయత్నం ఇది. ఆ ప్లాట్ దొరికిపోతాం అనుకున్నారా ఏందో తెలియదు. తీసుకొచ్చింది పోలీసులు. ఆల్రెడీ పోలీసులు తీసుకొచ్చినట్టుగా కన్ఫర్మ్ కూడా చేసినారు వాళ్ళ సిస్టర్ పోలీస్ స్టేషన్ పోయినప్పుడు. నాకు ఫోన్ చేసి మా అబ్బాయిని చంపేస్తున్నారంట కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, ఎవరన్నా జర్నలిస్ట్ని తీసుకొని రమ్మని చెప్పారు, అర్జెంటుగా రామా అని అన్నారు. సరే ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళాను. వెళ్ళి ఏంటంటే సిస్టర్ చెప్పింది, నీ కొడుకుని చంపేస్తాను, నువ్వు దండ రెడీ చేసుకోన్నారంట. ఎందుకన్నారు చంపేస్తాను అన్నారు, దండ రెడీ చేసుకోమన్నారు. అది 9వ తారీఖు కాదండి, తర్వాత వెళ్ళానండి. అయితే బయట అడిగితేనేమో అశోక్ అనే కానిస్టేబుల్ ఉన్నాడమ్మా ఉన్నాడు పంపిస్తామని చెప్తున్నారు. ఎస్ఐ గారిని అడిగాను, ఎస్ఐ గారు ఏమో పైన ఉన్నాడమ్మా అని చెప్తున్నారు. సిఏ గారి దగ్గరికి వచ్చి అడిగాను, అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెప్పట్లా. అర్థమైందా? ఆ మాట్లాడతామే వాళ్ళ సిస్టర్ పోలీస్ స్టేషన్ పోతే ఏం జరిగింది, అక్కడ కానిస్టేబుల్ ఏం చెప్పిండు, ఎస్ఐ ఏం చెప్పిండు, అసలు తీసుకుపోవడమే తప్ప సాయికృష్ణని వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ మదర్ కానీ పోలీసులు చూపలేదు. ఇక్కడ ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళు కోర్టుకు పోయినారు, హైకోర్టుకు పోయినారు, హెచ్బిఎస్ కార్పస్ చేసినారు. అంటే పోలీసులు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని తీసుకుపోయినప్పుడు వితిన్ 24 అవర్స్లో జడ్జి ముందు తీసుకోకపోతే హెచ్బిఎస్ కార్పస్ పిటిషన్ వేయచ్చు. కనీసం కోర్టు ఆదేశం జారీ చేసింది, మీరు 29th లోపు, ఇంకా డేట్ ఉంది, లోపు తీసుకొని రండి అని. అంతలోపలనే సిఐ నాగరాజు మీద ఈ మదర్ ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని హత్యాయత్నం కేసు, మర్డర్ కేసు పెట్టినరు. ఒక సిఐ మీద మర్డర్ కేసు పెట్టినరు అంటే ఇక దీనిలో లాకప్ డెత్ జరిగింది, ప్రభుత్వమే కన్ఫర్మ్ చేసింది. మరి సపరేట్గా ఏమన్నా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కదా, నారా లోకేష్ చెప్తుంటాడు ఎప్పుడు రెడ్ బుక్ అని. ఇక్కడ అందరికి ఉండే రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైనా అమలు చేసిండా? అసలు ఈ నాగరాజును ఫస్ట్ వీఆర్కి పంపించారు. ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం, వీళ్ళు చంపమని చెప్పి ఉండకపోవచ్చు, చంద్రబాబు నాయుడు, నారా లోకేషో, లేకపోతే హోమ్ మినిస్టర్ అనితనో చంపేసేయాలి అబ్బాయిని అని చెప్పి ఉండకపోవచ్చు. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మనిషిని కాల్చి బూడిద వేసిండ్రని ఆరోపణలు వచ్చిన తర్వాత పోలీసులు ఆ సిఐని వీఆర్కి పంపించారు. వీఆర్ అంటే అదేం పెద్ద, అసలు అది డిపార్ట్మెంటల్ చర్య కూడా కాదు. తర్వాత సస్పెండ్ చేసిండ్రు. సస్పెండ్ కూడా ఇక్కడ మ్యాటర్ కాదు. ఒక రాజమండ్రి ఎస్పీతోన దీన్ని ఎంక్వైరీకి పెట్టించారు. ఎస్పీతోన ఎంక్వైరీ చేపిస్తే ఏమవుతుంది, అది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతుంది. దీని మీద విచారణ జరగాలంటే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, లేకపోతే ఒక రిటైర్డ్ జడ్జు, అట్లాంటి వాళ్ళతోన ఏమైనా విచారణ చేస్తే దీనిలో నిజాలు ఏందో తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఒకవేళ హైకోర్టు ఆల్రెడీ మీరు అతను మా ముందు ప్రవేశపెట్టాడని చెప్పింది కాబట్టి, ఒకవేళ ఆయన బతికి ఉండుంటే ఖచ్చితంగా సాయికృష్ణ కనుక ఇప్పుడు బతికి ఉంటే పోలీసులు ఇప్పటిలోపే ఖచ్చితంగా తీసుకుపోయి జడ్జి ముందు నిలబెట్టేవాళ్ళు. ఆయన లేడు అనేది ఈ విషయాలను చూస్తే మనకు కన్ఫర్మ్ అయింది. ఇక్కడ హత్యాయత్నం కేసు పెట్టడం, ప్రభుత్వం మౌనంగా ఉండడం, అసలు పవన్ కళ్యాణ్కి ఏమైందో తెలియదు. ఏపీలో చంద్రబాబు నాయుడు కన్నా, నారా లోకేష్ కన్నా అక్కడ జనం పవన్ కళ్యాణ్ ఎక్కువ నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ అన్యాయాన్ని సహించాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడైతే బాధితులు ఉంటారో వాళ్ళ వైపు ఉంటాడు, ఆయన ప్రభుత్వంలో ఉన్న ఆయన అట్లే ఉంటాడు అని అక్కడ వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు ఆయన ఒకవేళ సామాజిక పరంగా చూసినా కూడా ఇక్కడ బాధితుడు కాపు సామాజిక వర్గమే, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమే. కానీ ఇప్పటి వరకు కనీసం ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, కనీసం పోయి పరామర్శించలేదు కూడా. వాళ్ళ ఇంటికి జగన్ ఒక్కడే పోయింది ఇప్పటి వరకు. చంద్రబాబు నాయుడు సీరియస్గా ఉన్నాడని చెప్పి ఏదో కొన్ని పేపర్లు రాపించారు. సీరియస్గా ఉంటే ఆ ఎస్పీతో కాదు ఎంక్వైరీ చేయించాల్సింది. చంద్రబాబు నాయుడు సీరియస్గా కనుక నిజంగానే నా రాష్ట్రంలో, నేను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక లాకప్ డెత్ ఇంత ఘోరంగా జరిగిందా, లాకప్ డెత్తే కాకుండా ఏకంగా పోలీసులే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా, లోకానికి తెలియకుండా, మీడియాకు తెలియకుండా శ్మశాన వాటికి తీసుకుపోయి కాల్చేసినరా, బూర్ది చేసినరా. ఇది చాలా దారుణమైన ఇష్యూ. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో కూడా ఇట్లాంటి సంఘటనలు జరగవు, లాకప్ డెత్లు జరుగుతాయి అక్కడ. కానీ ఇంత దారుణంగా పోలీసులు తీసుకుపోయి ఏ గూండాగాలో, ఏ రౌడీగాల్లో, లేకపోతే ఎవరో ఇంటెన్షన్తోన ఖాళీ బూర్ది చేస్తూ ఉంటారు చంపేసిన తర్వాత. కానీ ఇక్కడ సిఐ చేసిండు కదా, ఇది మీ రాష్ట్ర పోలీసులకు చాలా పెద్ద మచ్చ. ఇది మీరు స్పందించడం మాత్రాన ఇది ఉత్తగపోయే కేసు కాదు. ఖచ్చితంగా తుతుకుడి చర్చ ఉందా, మీకు గుర్తుందా? తమిళనాడు తుతుకుడి, అక్కడ ఒక వ్యక్తిని, ఒక మొబైల్ షాప్, ఎప్పుడో కరోనా టైంలో మొబైల్ షాప్ టైంకు క్లోజ్ చేయలేదని చెప్పి పోలీసులు ఆ షాప్ ఓనర్ని పట్టుకొచ్చి సేమ్ ఇట్లే 4 గోడల మధ్య లేచి కొట్టి చంపేసిండ్రు. చంపేస్తే కరెక్ట్గా 8 సంవత్సరాల తర్వాత అనుకుంటా మొత్తం 11 మందికి జీవితకాయ వేసింది. దానిలో డిఎస్పీ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు, అందరు ఉన్నారు. దానిలో 2 చనిపోయినారు, 9 మందికి ఉరిశిక్ష జీవితకాయ కాదు, ఉరిశిక్ష వేసింది కోర్టు. సరే తర్వాత వాళ్ళు పైకోర్టుకోవచ్చు, కానీ ఆ కేసులో ఉన్న తీవ్రత సమాజానికి తెలిసిపోయింది. సేమ్ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న కేసు కూడా, ఈ కేసు కూడా సేమ్ కేసు, అంతకన్నా దారుణమైన కేసు. కనీసం అక్కడ తుతుకుడిలో ఫోన్ షాప్ల ఓనర్ను
లాకప్ డెత్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చారు. ఇక్కడ కనీసం వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవ్వాలి. ఆమె బూడిద అడుగుతుంది వాళ్ళ మదర్. ఇక ఇంతకన్నా దారుణమైన కేసు, దారుణమైన ఇష్యూ ఏముండదు. కనీసం బూడిదనని ఇవ్వండి అని. కనీసం సిఐ బూడిద కూడా లేకుండా, ఆధారాలు లేకుండా చెరిపేసే ప్రయత్నం చేసిండా ఏమో తెలియదు. కానీ ఈ కేసు మాత్రం ఇప్పుడు అందరూ దీని మీద మాట్లాడుతున్నారు. అసలు ఏంది ఇది, ఎందుకు ఇట్లా అయింది, పక్కన రాష్ట్రంలో జరిగింది కదా, ఏపీలో కదా, ఎక్కడో జరిగితే మనం అంత డీప్గా తెలుసుకునే వాళ్ళం కాదు. అది పోలీసులకు ఆ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీడమా, లేకపోతే పోలీసులు తీసుకున్న ఫ్రీడమా, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలని ఏమన్నా వచ్చిన ఆర్డర్సా, ఇది తేలాల్సిన అవసరం ఉంది. బట్ ఒక సింగిల్ ఇన్వెస్టిగేషన్ సంస్థతోనో, ఒక సిట్టింగ్ జడ్జితోనో, లేకపోతే ఇంకా వేరే వేరే సంస్థలతోనో, స్వయం ప్రతిపత్తి గల సంస్థలతో విచారణ జరిపితే దీనిలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ పాపం ఖచ్చితంగా గవర్నమెంట్కే చుట్టుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.